యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను చూడండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 400 మూరలు దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచూ ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడింది. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున, నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. హల్లెలూయా, హల్లెలూయా. గత 3 వారాల నుంచి మీరు గమనిస్తున్నారో లేదో, ఒక ప్రత్యేకమైన వాక్య భాగాన్ని ఎంచుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం. గత ఆదివారం కాక అంతకుముందు ఆదివారం ప్రభువు నీళ్ళ మీద నడిచి వస్తూ ఉన్నప్పుడు పేతురు, నేను కూడా నడిచి రావడానికి సెలవి నాయన అని అడిగితే, ఓకే నడిచి రమ్మన్నప్పుడు ప్రభువు మాత్రమే కాదు కానీ సీమోను పేతురు కూడా నీటి మీద నడవటం గురించి విన్నాం. పోయిన వారం చిన్న దోణిలో అందరూ ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను రావటం, మేము నశించిపోతున్నాం ప్రభువా అని వారు ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు లేచి, సముద్రమా ఆగు, నిమ్మళించు, తుఫాను అని చెప్పినప్పుడు సముద్రం కూడా ఆగిపోయింది, తుఫాను ఆగిపోయింది. ఈరోజు మనం చదువుకున్న వాక్యాన్ని గమనిస్తే, సీమోను పేతురు, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తాను 3వ వచనంలో. ఎప్పుడైతే అలా అన్నాడో, మేము కూడా నీతో వస్తాం. సీమోను పేతురు పెద్దవాడు వాళ్ళకి. అసలు ప్రభు వాళ్ళని ఎందుకు పిలిచాడు? లూకాసు వార్త 5వ అధ్యాయంలో అసలు ఏమి చేపలు దొరకలేదు ఒక రాత్రి. అప్పుడు దాకా యేసు ప్రభు శిష్యుడు కాలేదు ఆయన. దోణి లోతుకు నడిపించి వల వేయమంటే వల వేశాడు, విస్తారమైన చేపలు పడ్డాయి. ఇక విస్తారమైన చేపలు రాసిన చూసిన తర్వాత, అయ్యా నేను పాపాత్ముడయ్యా, ఎంత గొప్ప అద్భుతం చేశారు నా జీవితంలో, కని విని అద్భుతం ప్రభువా అన్నప్పుడు, ఇప్పటి నుండి నీవు మనుషులను బట్టి జాలరవై ఉంటావు, భయపడొద్దు అని చెప్తే, ఆ వల దరికి చేర్చిన తర్వాత ఆ వలలు విడిచిపెట్టాడు, ఆ పాత వృత్తి విడిచిపెట్టాడు. ఏ ఉద్యోగం చేస్తున్నాడో ఉద్యోగం వదిలిపెట్టి యేసు ప్రభు శిష్యుడయ్యాడు. యేసు ప్రభుతోనే ఉంటున్నాడు. కానీ ఇప్పుడు చదువుకున్న వాక్యంలో మనం గమనిస్తే, 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్న తర్వాత, ఆయన శిష్యరకం చేసిన తర్వాత, యేసు ప్రభు అప్పటికే సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి
సీమోను పేతురు అక్కడికే కూడా కనిపించాడు, భక్తిగల స్త్రీలకే కనిపించాడు, అంతకందే ముందే మగ్దలేనే మరియకి కనిపించాడు, తర్వాత అమ్మాయి గ్రామానికి వెళ్తున్న వారికి కనిపించాడు. అయితే ఇది ప్రత్యేకంగా శిష్యులకు మాత్రమే కనిపించిన మూడో సందర్భం. శిష్యులకు మాత్రమే కనిపించిన వాటిలో తోమా లేనప్పుడు యోహాను సువార్తలో మాత్రమే అవి రాస్తాడు. 20 అధ్యాయంలో తోమా లేనప్పుడు మొదటిసారి 24 వచనంలో, తర్వాత 8 రోజులైన తర్వాత 28 వచనంలో తోమా ఉన్నప్పుడు రెండవసారి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి యేసు ప్రభు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది మూడవసారి అని 21:14 చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించవలసిన లూకా సువార్త 5వ అధ్యాయంలోనూ ఈ యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా సేమ్ సన్నివేశం ఒకటి ఉన్నది. ఏంటంటే ఆ రాత్రి అంతా చేపలు పట్టడానికి వారు ప్రయత్నం చేసిన, ఇక్కడ 4వ వచనం చూస్తాం. ఆ లూకా సువార్త 5వ అధ్యాయంలోనేమో 7వ వచనం, రాత్రి అంతా మేము ప్రయాసపడిన మాకేమీ ప్రయోజనం లేదు ప్రభువా ఏలినవాడా అని మొరపెట్టుకున్నాడు. ఎక్కడ చూస్తుంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో 3వ వచనంలో ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు, చేపలు ఏం పట్టలేవారు. సిచ్యువేషన్ సేమ్, పరిస్థితి అంతా ఒకటిగానే ఉంది. అక్కడ చేపలు దొరకలే, ఇక్కడ చేపలు దొరకలే. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే అప్పటికే ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాలు శిష్యరికం చేశారు. ప్రభు ఇచ్చిన అధికారంతో దయ్యాలు ఎల్లగొట్టారు, రోగులను స్వస్థపరిచారు, చాలా చాలా అద్భుతాలు చేశారు. ప్రభు చేసిన అద్భుతాలు చూశారు, ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే తిన్నారు, ఆయనతోనే సమయం అంతా గడిపాడు. 3.5 సంవత్సరాలు, ఒక రోజు 2 రోజులు కాదు, ఒక వారం 2 వారాలు కాదు, 3.5 సంవత్సరాలు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవటం కూడా చూచిన తరువాత సీమోను పేతురు అక్కడికే కూడా కనిపించాడు. శిష్యులకైతే అప్పటికే 2 సార్లు కనిపించాడు. అసలు ఎందుకు పిలిచాడు? లూకా సువార్త 5వ అధ్యాయంలో ఏం చెప్పారు ప్రభు? ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువు. కానీ ఇప్పుడు ఏం చేయటానికి వెళ్తానన్నాడు? నేను చేపలు పట్టుకోవడానికి పోతా. ఒక్కసారి యేసు ప్రభు నమ్మిన తర్వాత, యేసు ప్రభు శిష్యరికం చేయటం మొదలుపెట్టిన తర్వాత మరలా ఎన్నడూ వెనకకు తిరగకూడదు. మరలా ఎన్నడూ పాత జీవితంలోనికి వెళ్ళకూడదు. అంతకు మునుపు చేపలు పట్టుకునేవాడే, కానీ ఇప్పుడు ఆ చేపలు పట్టుకోవడం మానేసి ఇప్పుడు ఏమయ్యాడు? మనుషులను పడుతున్నాడు. జాలరి, మనుషులను పట్టే జాలరి. రాజబాబు గారు రాసిన పాటలు కూడా, క్రైస్తవుడా సైనికుడా కదలిరావే నువ్వు కదలిరా, జాలరి మనుషుల పట్టు జాలరి, ఆత్మల కాయు కాపరి, అమృతం అందించే ఆచారి. దేవుని బిడ్డ అంటే, దేవుని సేవకుడు అంటే సామాన్యమైన విషయం కాదు. దేవుడు గొప్ప ఉద్యోగం ఇచ్చాడు. చేపలు పట్టే ఉద్యోగం మానిపించి మనుషులను పట్టే ఉద్యోగం ఇచ్చాడు. శ్రేష్టమైన ఉద్యోగం, ఉన్నతమైన ఉద్యోగం. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో దేవుని సేవను మించిన పని లేదండి. అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అవ్వటం అంటే చాలా గొప్ప ఈ లోకంలో. మొన్న మధ్య కదా, పోయిన నెల 20వ తారీఖున అమెరికాకి ప్రెసిడెంట్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా దేశంలో డాక్టర్ బిల్లీ గ్రహం అనేటువంటి గొప్ప సువార్థికుడు ఉండేవాడు ఒకప్పుడు. ఆయన పిలిచి అన్నారంట, నువ్వు బ్రతికినంతకాలం నువ్వే ప్రెసిడెంట్గా ఉండి అమెరికాకి అని అందరూ అంటే, నాకు అక్కర్లేదు అన్నాడంట. ఇంకొకళ్ళు అయితే ఎగురికి అంతేస్తారు. ఎలక్షన్లో పోటీ చేసే పని లేదు, డబ్బులు ఖర్చు పెట్టే పని లేదు, క్యాన్వాస్ చేసే పని లేదు. మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు రావటం, దానికి మళ్ళీ ఖర్చు పెట్టడం, ఏ పని లేదు అసలు. నీ జీవిత కాలం అంతా లైఫ్ టైం ప్రెసిడెంట్షిప్ ఇస్తాం అంటే ఆయన ఏమన్నాడంటే, ఈ అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉండటం కన్నా కూడా నేను నా దేవుని సేవకుడిగా ఉండటమే నాకు దేవుడిచ్చిన గొప్ప పని, హల్లెలూయా, అది నేను విడిచిపెట్టను అన్నాడు. కానీ సీమోను పేతురు ఏం చేశాడు? నేను ఈ మనుషులను పట్టే పని చేయనక చేపలు పట్టుకోవడానికి వెళ్తా అంటే మిగతా వాళ్ళు అందరూ చిన్నోళ్ళు కదా, అన్నా పెద్దోడు నువ్వు వెళ్తే మేము కూడా వస్తాం పద,
12 మందిలో ఇప్పుడు 7 వెళ్ళిపోయారు. సీమోను పేతురుతో 7 అందరూ వెళ్ళిపోయారు. కానీ చేపలు దొరికాయా? దొరకలా. ఎందుకు? దొరికితే దేవుడు గుర్తురాడు. ఏం చేపలు లేవు. యేసు ప్రభు అంటే సమయం చాలదమ్మా. కాబట్టి రాత్రంతా ప్రయాసపడినా రాలేదు, ప్రతిఫలం రాలేదు, జయం రాలేదు, చేపలు దొరకలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభు అక్కడ నిలబడి ఉన్నాడు, సముద్రం తరినే నిలబడి ఉన్నాడు, పిలుస్తా ఉన్నాడు, పిల్లలారా మీ అద్దె ఏమైనా ఉందా? తినటానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళు అన్నారు, లేదు ప్రభువా. ఇంకా ప్రభు అని గుర్తుపట్ల లేదన్నారు. ప్రభు చెప్పిన మాట, దోనె కుడి ప్రక్కన వల వేయండి మీకు దొరుకుతాయి. హల్లెలూయా. లూకాసు వార్త 5వ అధ్యాయంలో లోతుకు నడిపించి వల వేయండి అన్నాడంతే. కుడి ప్రక్క వేయాలో చెప్పలా, ఎడం ప్రక్క వేయాలో చెప్పలా, దొరుకుతాయో దొరకవో కూడా చెప్పలేదు అప్పుడు. కానీ దేవుడు చెప్పిన మాటను బట్టి వెంటనే వల వేశాడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడంటే విశ్వాసంలోనే దిగజారిపోతున్నాడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు దొరుకుతాయి అంటేనే వేసే పరిస్థితి. ధోని కుడి ప్రక్కనే ఎందుకు వేయాలి? సాధారణంగా జాలర్లు అంటే ఎడం వైపున వేస్తారు. ఎడం వైపు వేస్తే వాళ్ళ చాకచక్యం అనుకుంటారు, వాళ్ళ నైపుణ్యం అనుకుంటారు. నేను ఈ చేపలు పట్టడంలో ఆరితేరిన వారిని కాబట్టి, నేను ఇందులో చాలా ఎక్స్పర్ట్ని కాబట్టి, నేను చాలా ఇంటెలిజెంట్ని, బ్రిలియంట్ని, తెలివిగలవాడిని కాబట్టి అనుకోకుండా శాతకాని వైపు వేయాలి. ఇప్పుడు ఓహో, ఇది దేవుని దయ వల్లే నాకు ఈ దొరికినాయి అని అతను తెలుసుకోవాలి. గొప్ప చేపలు అంటారు, 153 గొప్ప చేపలు దొరికాయి చివరికి అక్కడ రాస్తే. అయితే వాళ్ళు దరికి రాక మునిపే అక్కడ నిప్పులున్నాయి, ఆ నిప్పుల మీద కొన్ని చేపలు ఉన్నాయి, రొట్టెలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. యేసు ప్రభు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. వాళ్ళు తెచ్చి ఇస్తే కాదు, ఆ చేపలను నిప్పుల మీద పెట్టలేదు ఆయన. వాళ్ళు రాక మునిపే అక్కడ నిప్పుల మీద కొన్ని చేపలున్నాయి, రొట్టె కూడా ఉంది. అప్పుడు ప్రభు అంటున్నాడు మరలా 10వ వచనంలో, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండి అని చెప్పి అవి కూడా మరలా నిప్పుల మీద వేసి కాల్చి ఆ శిష్యులందరికీ రండి భోంచేద్దాం అని పిలిచి, ఎప్పుడైతే చేపలు పడ్డాయో, ఈయన కుడి ప్రక్కన వల వేయండి దొరుకుతాయన్నాడో, ప్రభువుకి అత్యంత ప్రియమైన శిష్యుడు యోహాను సువార్త రాసినటువంటి యోహానికి అర్థమైంది ఆయన ప్రభువు ఎవరు అనుకుంటున్నారు. పేతురుతో చెప్పాడు అంటనే, ఇక వాళ్ళకి అర్థమైంది ప్రభు అని. ప్రభు ఎప్పుడైతే రండి భోంచేద్దాం అన్నాడు, ప్రభు అందరూ వెళ్ళారు. అందరికీ యేసయ్యే వడ్డించాడు, రొట్టెలు వడ్డించారు, చేపలు వడ్డించారు. మనకు సమయం చాలదు. కానీ ఆ తర్వాత 15వ వచనం నుంచి గమనిస్తే, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. హల్లెలూయా. యేసయ్య ఎంత మంచి దేవుడంటే, ఈ సీమోను పేతురు తప్పు చేశాడు, క్లాస్ పీకాలి ఇప్పుడు ఈయనకి. అసలు తాను చెడిపోయేది కాక ఇతరులను కూడా చెడగొట్టాడు. నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తానంటే వాళ్ళు కూడా ఉన్నారు, మేము వస్తామన్నారు. వాళ్ళ ముందు యేసయ్య పేతురు పరువు తీలా. పేతురు ఒక్కడనే పక్కకు పిలుచుకెళ్ళి అందరూ భోంచేసిన తర్వాత మళ్ళీ ఆకలితో ఉన్నప్పుడు, ఆకలితో ఉండగానే మళ్ళీ క్లాస్ తీసుకోవాలా. ముందు వాళ్ళందరిని పరిస్థితులన్నీ చక్కబెట్టి ఆయనకు ఆహారం పెట్టి పక్కగా తీసుకొచ్చి అడుగుతున్న మాట ఏంటంటే, పాత పేరు పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈయన పాత వృత్తిలోకి వెళ్ళిపోయాడు. ఆయన పాత పేరు సీమోను,
యోహాను కుమారుడు అయిన సీమోను. సీమోన్ అనగా రెల్లు అని అర్థం. రెల్లు గడ్డి, ఇళ్ళ మీద కప్పుతారు కదా రెల్లు గడ్డి. రెల్లు అనగా గాలికి ఇటు అటు ఊగుతూ ఉంటుంది. విశ్వాసంలో స్థిరంగా బలంగా లేడు, ఊగిపోతున్నాడు. ఎటు వీస్తే గాలి పెట్టి వీస్తే అటు. చేపలు పట్టుకోవడానికి వెళ్తానంటావేంటి? నువ్వు విశ్వాసంలో స్థిరంగా లేవు. దేవుడు పిలిచిన పిలుపుకు తగిన రీతిగా నడుచుకోవాలని అనుకోవట్లేదు. అందుకని యేసుప్రభు ఒక ప్రశ్న వేశాడు. ఏమనాలండి? ఇది ఒక పరీక్ష, ఇంటర్వ్యూ, ప్రేమ పరీక్ష. దేవుని మీద ఎంత ప్రేమ ఉందో మనకి, మనందరికీ ప్రశ్న అనుకోవాలి. ఇది సీమోను ఒక్కడికే కాదు. సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటలేదు. వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ చేపల రాసుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ పాత ఉద్యోగం కంటే, నువ్వు చేపలు పట్టుకోవటం కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈయన అంటాడు, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసయ్యా. ఎంత తెలివో మరలా. ఓకే, మంచిది, ప్రేమిస్తున్నాను అంటున్నావుగా, ప్రేమిస్తే నా ఆజ్ఞ గైకొను, నా గొర్రె పిల్లల మేపు. మళ్ళీ అదే ప్రశ్న